హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్స్. ఇవాళ ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ సింపుల్ గా హార్డ్లీ ఒక 10 మినిట్స్ లో చేసుకునే పొటాటో ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. రండి ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వాటర్ లో. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అంటే బంగాళదుంప ముక్కలు వేసుకోండి. బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పొంగు రానివ్వండి. బంగాళదుంప ముక్కలు ఎక్కువ ఉడికిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకుగానే ఉడకనివ్వండి. ఇలా బంగాళదుంప ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయిన తర్వాత వీటిని స్టెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి, వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి శనగ పప్పు వేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేయండి. దీంట్లోనే గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ తాలింపులో వేసుకుని ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి. ఈ తాలింపు అనేది పొటాటో ఫ్రై కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. గరిట పెట్టి గబగబా తిప్పేయకండి, కొంచెం స్మూత్ గా తిప్పండి. అలాగే గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకుని లిడ్ అనేది క్లోజ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వండి పొటాటోస్. 2 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి దీంట్లోకి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మీ స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా ఏ మసాలా అయినా పర్లేదు, నేనైతే పౌడర్ మసాలా తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం స్మూత్ గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 1 మినిట్ అలా మగ్గనిస్తే మంచిగా మసాలా అంతా కూడా పొటాటోస్ కి బాగా పడుతుంది. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత మనకు పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ పొటాటో ఫ్రై చేసినంత సేపు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.